రోజు నాకు కొత్త ప్రపంచం చూపించావు వృందా. దిస్ ఈజ్ సో స్పెషల్ ఫర్ మీ. ఈరోజు ఈ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, కానీ నువ్వు అందరిలా బృందా అని పిలవద్దు ప్లీజ్. నేను ఇష్టపడే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను విందు అంటారు. కాల్ మీ విందు యార్. నీలాంటి వాళ్ళు చాలా రేర్ తెలుసా. వేరే ఎవరైనా అయితే ఛాన్స్ దొరికితే అడ్వాంటేజ్కి ట్రై చేస్తారు. అదే నీతో ఉంటే ఐ ఫీల్ సో సెక్యూర్. నిన్ను ఎవరు చేసుకుంటారు కానీ భలే లక్కీలే. అవును, భాను కదా, ఎంతవరకు వచ్చింది? ఏమైనా హెల్ప్ కావాలంటే ఐల్ డూ ఇట్. బిందు ప్లీజ్, నాకు తనకి మధ్య ఏముందో, నీకు నాకు మధ్య ఏం నడుస్తుందో తెలుసుకోలేనంత అమాయకురాలైతే కాదని బాగా తెలుసు. బిందు, ఐ లవ్ యూ. నేను తాగి చెప్పట్లేదు, నువ్వు తాగున్నా అని చెప్పట్లేదు. నా మనసు కనిపించింది, చెప్పేశా. ఐ లవ్ యూ టూ. కానీ ఎవరికి చెప్పుకో. ఎవరికి చెప్పను, కానీ ఒకరికి తప్ప. అదే నాకే. డోంట్ వరీ, నేను నమ్మలే. సో స్వీట్. ఇంటికి వెళ్దామా? అలా చెప్పేశానేంటి? తంతా అయితే నాకే కింద ఏంటి? తను ఎలా రియాక్ట్ అవుద్దో, లేచిందో లేదో మెసేజ్ చేద్దాం. ప్రపోజ్ చేశాడు. నీకు ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. కానీ అంటూ ఫస్ట్ టైం నాకు నో చెప్పాలనిపించట్లేదు. డిన్నర్కి రానని చెప్తే డిన్నర్కే రావనుకున్నాను, కానీ నైట్ అంతా రాలేదు. రేయ్, మీ అమ్మ నన్ను నమ్మి నిన్ను మా ఇంటికి పంపించింది. నువ్వు టైంకి రాకుండా, టైంకి తినకుండా, టైం కానీ టైంకి ఇంటికి వచ్చి నీ టైం వేస్ట్ చేస్తూ నా టైం కూడా వేస్ట్ చేస్తున్నావు. ఏం చెప్తుంటే వెళ్ళిపోతావేంటి? నువ్వే ఉన్నావు కదా బాబా టైం వేస్ట్ చేయొద్దని. అరే లంచ్కి వస్తున్నావు లేదా? రాను. నో రెస్పెక్ట్. సో ఇది అఫీషియల్గా ఫస్ట్ డేట్ అనుకోవచ్చు వృందా. This is quite yummy. You wanna try? నువ్వు వెజిటేరియన్ కదా. అవును. చాలా పద్ధతిగా పెరిగా, చూస్తేనే తెలుస్తుంది. చెప్పు, ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? నువ్వు పద్ధతిగా పెరిగావు కాబట్టి పద్ధతి అయిన అమ్మాయి కావాలి. నువ్వు మందు కొట్టావు, సో మందు కొట్టని అమ్మాయి. సిగరెట్ తాగావు, సో సిగరెట్ తాగని అమ్మాయి. అవును, నువ్వు వర్జిన్ వా? చెప్పొద్దులే, చూస్తేనే అర్థమవుతుంది. చూడు, ఒక్కటైనా మ్యాచ్ అయిందా? బ్రో, మనం వాడే సోప్స్ పేస్ట్స్ కాదు, మ్యాచ్ అవ్వాల్సింది టేస్ట్స్. ఆవేశంలో డెసిషన్స్ తీసుకోకు, హెల్త్కి మంచిది కాదు. ఓకే, సీ యు లేటర్ బ్రో. లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. నాలో లేని నీలో ఉన్నాయి. ఏమున్నాయి? అంటే అది ఫ్రాంక్నెస్, జెన్యూనిటీ. మోర్ ఎవర్ నీకు ఎలా కావాలంటే అలా ఉంటావు. నువ్వు ఏం చేయాలంటే చేస్తావు. నేను అలా కాదు. ఇవన్నీ కలగపడం వల్లే మనిద్దరం కలిసాం. దిస్ ఈస్ కాల్ సైన్స్ విందు. అచ్చా, ఓకే, వెరీ గుడ్ అనాలిసిస్. వెరీ గుడ్ ఏంటి? ఒప్పుకుందా లేదా? బిందు బిందు, మాటలతో కాదు, నా లవ్ నేను సైన్స్తో ప్రూవ్ చేశా. సైన్స్ కాదు, సోషల్తో ప్రూవ్ చేయి, ఒప్పుకుంటా. సోషలా? హే,
నేను ఎంపీసీ. దెన్ ట్రై మ్యాథ్స్. మ్యాథ్సా? చెప్తా. హలో, ఇక్కడేంటి? మ్యాథ్స్ అన్నావు? ఒక్క నిమిషం. మ్యాటర్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ ఎంపీసీ. రీజన్ చెప్పొచ్చు కదా. కృష్ణ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. యూఆర్ రన్నింగ్ బిహైండ్ ద రాంగ్ గర్ల్. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీగా ఉంటావు. ఓ, జనరల్గా చెప్తున్నావు కదా. తెలుసు, గర్ల్స్కి ఎంత దూరంగా ఉంటే బాయ్స్ అంత హ్యాపీగా ఉంటాం. కానీ ఏం చేస్తాం, ఉండలేం. నీకే. ఇదిగో ఇది కూడా నీకే. అంతలా ఇష్టపడుతున్నాడు, ఒప్పుకోవచ్చు కదా. నేను ఇష్టపడటం స్టార్ట్ చేస్తే వాడు కష్టపడటం స్టార్ట్ అవుతుంది. ఏమయ్యా ఈ కలర్లన్నీ ఏంది ఇట్లా గీసిండు? ఎవడు మొత్తం ఎవడా గీసినోడు? బిల్డింగ్ అంతా పాడు చేసిండు. రీజన్ చెప్పొచ్చు కదా. నీకు రీజన్ కావాలి అంతేగా. విను, ఐ హేట్ దిస్ మ్యారేజ్ సిస్టమ్. మై డ్రీమ్స్ ఆర్ డిఫరెంట్. నాకు నచ్చినంత కాలం జాబ్ చేస్తా, సంపాదించి వరల్డ్ టూర్ పోతా, ఫైనలీ ఏ కంట్రీ నచ్చితే అక్కడే సెటిల్ అయిపోతా. అంతేగాని ఈ మొగుడు పెళ్ళి, ఐ డోంట్ వాంట్ టు రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్. ఓకే, ఈ ఇల్లు పెళ్ళి ఇదంతా ఏమొద్దు. నీకు నచ్చినట్టుండు, ఎక్కడికైనా తిరుగు. కానీ నాతో తిరుగు ప్లీజ్. ఏ కంట్రీ అయినా సెటిల్ అవ్వు, కానీ నీతో నన్ను సెటిల్ అవ్వనివ్వు ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో దేవుడా, నీకు ఎలా చెప్పాలి? ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే. ఓకే, బృందా ఎక్కడ? ఆఫీస్లో కూడా కనిపించట్లేదు. ఎందుకురా దాన్ని అలా టార్చర్ చేస్తావు? నేనా? నీ వల్ల దానికి సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు తెలుసా. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఓకే, లిమిటా? ఒకసారి చిన్నప్పుడు మనకు స్కూల్ వద్దని తెగ మారం చేసేవాళ్ళం. సరే అని చెప్పి మన పేరెంట్స్ మానిపించేస్తుంటే ఈ రోజు మన స్టేజ్కి వచ్చేవాళ్ళమా? ఏదైనా మన మంచికే. మొదట్లో మనకి అర్థం కాదంటే. నీతో మాట్లాడడం కష్టం రా బాబు. ఎవరు నాతో మాట్లాడమన్నారు? బృందా ఎక్కడ ఉందో చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేక మనశ్శాంతి కోసం మున్నారెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఎక్కడికి మున్నార్కి? వెళ్తావ్? ఆహా, కాదు, మైసూర్ వెళ్ళింది. మైసూర్. అక్కడికి నువ్వు వెళ్ళు. చ్చ. ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే. కృష్ణ, ఏ కృష్ణ, ఎవరిని చూసినా నా అలాగే అనిపించడం, ఎవరెవరిని పిలిచినా నా పేరే వినిపించడం. నీకు ఇంకా అర్థం కాలేదా? ఇదే ప్రేమ అంటే. యు ఆర్ ఇన్ లవ్ బృందా. రీజన్ చెప్పొచ్చు కదా. అడిగేది నిన్నే. కృష్ణ, నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకు ఏం రీజన్ ఉంటుంది? ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లం నాకుంది. గీతాంజలి సినిమాలో క్యాన్సర్ ఏమైనా? నాకు రేపటి గురించి బెంగలేదు. ఈరోజే ముఖ్యం. ఉన్నంతకాలం కలిసి ఉందాం. లేదంటే పెళ్లి చేసుకుందాం సినిమాలో సౌందర్యలాగా సెక్సువల్ అబ్యూస్ ఏమైనా? పర్లేదు, వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను నేను. రే ఆపరా, నీకో దండం. నాకు ఇష్యూ ఉంది, బట్ నువ్వు అనుకునే అంత వర్స్ట్ అయితే కాదు. నా A+B హోల్ స్క్వేర్లో 2ab ఉండదు. ఐ హ్యావ్ POI డిసార్డర్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. పిల్లలు పుట్టరు.
విందు ఐ లవ్ యూ. నేను నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను, నీకు పుట్టబోయే పిల్లల కోసం కాదు. నువ్వు అవునన్నా కాదన్నా నేను వదిలేదైతే లేదు. అనేసుకున్నా ఇక్కడ. సేస్ ఐ వెయిట్ ఫర్ యూ టిల్ యూ సేస్.